సియోటిల్ 1975. ఓ శీతల రాత్రి, ఎముకలు కొరికే చలి, గడ్డకట్టుకుపోయిన ప్రకృతి. దూరంగా ఓ గదిలో గుడ్డి బల్బ్. పగలు రాత్రి తేడా తెలియదు. ఆ గదిలో రెండు ఆకారాలు అటూ ఇటూ తిరుగుతూ వారాలకు వారాలు ఆ గదిలోనే. తిండి ఊసేలేదు. అప్పుడప్పుడు రెండు రొట్టె ముక్కలు. మరీ విసుగ్గా ఉన్నప్పుడు మాత్రం కిటికీలోంచి మెడ బయటకు పెట్టి కురిసే మంచు వంక చూపులు. మరికొన్ని నెలలు అలానే మెదడులో అంకెలతో సమరం. అంతే, ఓ ఉదయం హఠాత్తుగా పెనుకుదుపు. సాంకేతిక ప్రపంచంలో ఓ సంభ్రమం, చరిత్రలో మైలురాయి. వారి ఆవిష్కరణ చూసి యావత్ ప్రపంచమే విస్మయం. ఆ కుర్రాళ్ల వయసు చూసి మరింత ఆశ్చర్యం. అంతటి సంచలనానికి ప్రాణం పోసిన వ్యక్తి, బాల్య ఛాయలు వీడకముందే బృహత్ సంస్థను నెలకొల్పిన సాంకేతిక విప్లవ సారథి, సాఫ్ట్వేర్ సామ్రాజ్య సృష్టికర్త, సంపదకు నిజమైన అర్థం చెప్పినవాడు బిల్ గేట్స్. మౌస్ క్లిక్ మననిదే నేడు క్షణం కదలదు. కంప్యూటర్ ఊసులేనిదే మనకు నిమిషం గడవదు. అసలు ఆలోచనే ముందుకు సాగదు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే నడవదు. గత శతాబ్ది ఈ ప్రపంచానికి అందించిన సాంకేతిక విప్లవం సమస్త విశ్వాన్ని ఓ గ్లోబల్ గ్రామంగా మార్చింది. ఖండాలు, దేశాలు, మతాలు, జాతుల మధ్య సరిహద్దు రేఖలు చెరిపి దేశాలను దగ్గర చేసింది, దూరాలను కలిపింది. అయితే అసలు కంప్యూటర్ ప్రపంచంలో ఓ కొత్త సాఫ్ట్వేర్ను సృష్టించి సమాచార సాంకేతిక విప్లవానికి బాటలు వేసి స్తబ్దుగా ఉన్న ప్రపంచంలో ప్రభంజనమై ప్రపంచాన్నే ప్రభావితం చేసిన కలల మాంత్రికుడే బిల్ గేట్స్. ఆయన సాఫ్ట్వేర్ రంగానికి రారాజు, మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు, దాన ధర్మాల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచినవాడు. సంపన్నుల ఇంట జన్మించిన బిల్ బాల్యమంతా ఆటపాటలమయవి. తండ్రి అటార్నీ, తల్లి టీచర్, తోడు ఓ అక్క, ఓ చెల్లి. తన 7వ ఏట బిల్ లేక్ సైడ్ స్కూల్లో తొలిసారిగా కంప్యూటర్ను చూసినప్పుడు అతని ఆనందానికి అవధుల్లేవు. జీవిత నేస్తమేదో దొరికిందన్న సంబరం. ఆ రోజు నుంచి అతనికి అదే ధ్యాస. లంచ్ టైంలో కూడా కంప్యూటర్ చుట్టే కళ్ళు. ఏ కొద్ది అవకాశమున్నా కంప్యూటర్ మీదే పరీక్షలు. దాన్ని విప్పదీసి అణువణువు పరీక్షించాలనే కోర్కెలు. అదే సమయంలో పై తరగతి విద్యార్థి పాల్ అలెన్తో పరిచయం. అతడి సహచర్యంలో చిన్నారి బిల్ కంప్యూటర్ కిటుకుల్ని అవపోసన పట్టాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. 13 ఏళ్ల ప్రాయంలోనే బిల్ గేట్స్ మొట్టమొదటి సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను రూపొందించాడు. అది పిల్లలాడుకునే టిక్ టాక్ టో ఆటకు సంబంధించింది. అప్పటి నుంచి అతనిని క్లాస్ రూంలో కంప్యూటర్ బాయ్ అని పిలిచేవారు. 1974లో అతను డిగ్రీ కోసం హార్వర్డ్లో చేరాడు. హార్వర్డ్లో ఉండగానే బేసిక్స్ ప్రోగ్రాంను రాసి పర్సనల్ కంప్యూటర్ రంగంలో తన భవితకు పునాదులు వేసుకున్నాడు. వాణిజ్యపరంగా విజయం సాధించిన ఆల్టైర్ 8800 పర్సనల్ కంప్యూటర్కు బిల్ గేట్స్ మిత్ర బృందం ఆల్టైర్ బేసిక్ ప్రోగ్రాంను రాసింది. దాంతో బిల్ గేట్స్ మనసు వ్యాపారంపై మళ్లింది. 1975లో డిగ్రీకి మధ్యలోనే గుడ్ బై చెప్పి విభిన్నమైన పేరుతో తన 20వ ఏటనే మైక్రోసాఫ్ట్ను నెలకొల్పారు. అంతే, సాఫ్ట్వేర్ చరిత్రను తిరగరాశాడు. నిరంతరం కొత్త శిఖరాలను చేరుకోవాలనే తపనే బిల్ గేట్స్ను నడిపించింది. 1981లో బిల్ గేట్స్ ఐబిఎం కంపెనీల పరిచయం మొత్తం పర్సనల్ కంప్యూటర్ శకాన్నే మార్చేసింది. ఐబిఎం తమ కంప్యూటర్స్లో మంచి సాఫ్ట్వేర్ కోసం వెతుకుతున్న దశలోనే బిల్ గేట్స్ ఆ కంపెనీకి పరిచయమయ్యాడు. ఆ సమయంలో సీటెల్ కంప్యూటర్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ క్విక్ అండ్ డర్టీ ఆపరేటింగ్ సిస్టమ్ క్యూడాస్ పేరుతో ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. దాన్ని బిల్
$56,000 కొనుగోలు చేశాడు. ఆ సాఫ్ట్వేర్కు కాస్త మార్పులు చేసి పీసీ డాస్ అని కొత్త పేరు పెట్టి ఐబీఎంకు అమ్మాడు. ఇక్కడ అతను పెట్టిన చిన్న మెలిక మైక్రోసాఫ్ట్ భవిష్యత్తునే మార్చేసింది. తాను సరఫరా చేసిన పీసీ డాస్ సాఫ్ట్వేర్ను ఐబీఎంకు అమ్ముతూనే ఇదే సాఫ్ట్వేర్ను ఇతర కంపెనీలకు అమ్మే హక్కును ఉంచుకున్నాడు. దాంతో ఐబీఎంకు, ఇతర పీసీ తయారీదారులకు బిల్ గేట్స్ తన సాఫ్ట్వేర్ను అందించాడు. విపరీత లాభాలను ఆర్జించాడు. ఆ తరువాత 1980లో మైక్రోసాఫ్ట్ ఎంఎస్ డాస్ను మార్కెట్లోకి తెచ్చాడు. 1985 ప్రపంచ సాఫ్ట్వేర్ మార్కెట్లో కొత్త కెరటం, విండోస్ ప్రవేశం. విచిత్రంగా తొలి వెర్షన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 1990 మే 22న బిల్ గేట్స్ రెండో వెర్షన్ను తెరిచారు. అది పర్వాలేదనిపించింది. కానీ అసలు సంచలనం మొదలయ్యింది 1995లో. అంటే కంపెనీ పెట్టిన 20 ఏళ్ల తరువాతన్నమాట. మైక్రోసాఫ్ట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజది. 1995లో ఆగస్టు 21వ తేదీన విండోస్ 3వ వెర్షన్ను బిల్ గేట్స్ మార్కెట్లోకి తెచ్చాడు. అంతే, ఒక్కసారిగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో సంచలనం. ఇతర కంపెనీల్లో గుబులు. 3 ఏళ్లు తిరగకుండానే విండోస్ కనక వర్షం కురిపించింది. మొత్తం పీసీ మార్కెట్ విండోస్కొచ్చేసింది. 1998లో వచ్చిన విండోస్ ఈ రంగంలో మైక్రోసాఫ్ట్కు గట్టి పునాది వేసింది. ఎన్ని వర్షన్స్ వచ్చినా నేటికి లక్షల కంప్యూటర్లలో 1998లో వచ్చిన విండోస్ కనపడడానికి కారణం ఎలాంటి టాస్క్నైనా చక్కగా ఎదుర్కొనేది, ఇబ్బందులు లేనిది. తరువాత ఎన్ని వర్షన్లను తెచ్చినా 1998 ఒక స్టాండర్డ్ వర్షన్గా నిలిచిపోయింది. బిల్ గేట్స్ క్రమంగా కంప్యూటర్ మార్కెట్నే హస్తగతం చేసుకోవడం సాఫ్ట్వేర్ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. తన ఏకస్వామ్య ధోరణులతో మార్కెట్పై గుత్తాధిపత్యం సాధించి పోటీకి ఆస్కారం లేకుండా చేశారని అనేక కంపెనీలు కోర్టుకెక్కాయి. కానీ బిల్ గేట్స్ బెదరలేదు. కంప్యూటర్కు విండోస్ పర్యాయ పదంగా మారడంతో అమెరికాలోని 11 రాష్ట్రాలు ఒక్కటై మైక్రోసాఫ్ట్పై కేసులు పెట్టాయి. మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. ఆ సమయంలో బిల్ గేట్స్ సామాజిక సేవా కార్యక్రమాలకు భారీగా నిధులివ్వడం ప్రారంభించాడు. తనపై ఉన్న కేసులతో చెడ్డ పేరొస్తోందని, దాన్ని చెరుపుకునేందుకే దాన ధర్మాలు చేస్తున్నాడని ప్రత్యర్థులు ఆరోపించారు. అయినా బిల్ బెదరలేదు, వెరవలేదు. మరింత ఉత్సాహంతో సరికొత్త నిపుణులతో పరిశోధనల వైపు తన సంస్థను పరుగులు తీయించాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇంటర్నెట్ ఆవిష్కారం, కళ్ల ముందు సకల ప్రపంచ సాక్షాత్కారం. ఇంటర్నెట్ ప్రారంభంలో సన్ మైక్రోసిస్టమ్ ఒక్కటే మార్కెట్లో ఉండేది. ఇంటర్నెట్ రంగంలో సన్ కంపెనీ విజృంభణతో బిల్ గేట్స్ పని అయిపోయిందనుకున్నారు. కానీ క్రమంగా మైక్రోసాఫ్ట్కు చెందిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చొచ్చుకొనొచ్చింది. బిల్ గేట్స్ ముందు చూపుతో హార్డ్వేర్ కంపెనీలతో ఉన్న ముందస్తు ఏర్పాట్లతో ఎక్స్ప్లోరర్ను ఉచితంగా కంప్యూటర్లతో పాటు సరఫరా చేశాడు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆవిష్కరణతో సమాచార విప్లవాన్ని మరింత వేగవంతం చేశాడు. మౌస్ క్లిక్ చేస్తే కోట్ల కొలది వలయాలు ఛేదించి పుటల కొద్దీ సమాచారాన్ని కళ్ల ముందుంచే అంతులేని ఇన్ఫో నిలయాలను మన ముందుంచాడు. ఇంకే ఏడాది తిరగకుండానే సన్ డీలా పడింది, క్రమంగా కనుమరుగయింది. సన్తో జరిగిన గొడవల సమయంలోనే బిల్ గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను పెంచారు. భార్య పేరును కలిపి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ను ప్రారంభించాడు. కేసులు గెలిచిన తరువాత
బిల్ గేట్స్ ఆలోచనా తీరులో చాలా మార్పొచ్చింది. సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించాడు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. విశ్వ మానవాళికి ప్రయోజనం చేకూరేలా పథకాలు రూపొందించాడు. విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టారు. తాను సంపాదించిన డబ్బుకి సార్థకత లభించాలంటే ప్రపంచ మానవాళి మేలు కోసం పాటుపడాలనుకున్నాడు. ఫలితంగానే తన సంస్థ ద్వారా పిల్లల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు చేపట్టాడు. ఎంతో మంది తల్లుల జీవితాల్లో వెలుగులు నింపాడు. మైక్రోసాఫ్ట్ సంస్థ అధిపతి బిల్ గేట్స్ విశిష్ట కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1994లో లండన్లోని యూరోపియన్ టెలివర్క్ ఆయన్ను యూరోపియన్ టెలివర్క్ అవార్డిచ్చి గౌరవించింది. 2002లో స్టాక్ హోమ్స్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2003లో న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బిల్ గేట్స్ను గ్లోబల్ లీడర్షిప్ అవార్డుతో గౌరవించింది. 2005లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II బిల్ గేట్స్ ను ప్రతిష్టాత్మకమైన నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అంటే KBE పురస్కారంతో గౌరవించింది. 2006లో బిల్ గేట్స్ ప్రఖ్యాత జేమ్స్ సి మోర్గాన్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు స్వీకరించారు. 2010లో ది ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ వారు గేట్స్ కు మైక్రోసాఫ్ట్ తో పాటు తన సామాజిక సేవలకు గాను బోవర్ బిజినెస్ లీడర్షిప్ అవార్డు అందజేశారు. 2015లో సామాజిక రంగంలో అసామాన్యమైన సేవలకు గాను భారత ప్రభుత్వం బిల్ గేట్స్ కు దేశ ఉన్నత పురస్కారం పద్మభూషణ్ అందజేసింది. 2016లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బిల్ గేట్స్ దంపతుల సేవా తత్పరతను గుర్తించి ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ తో సత్కరించారు. Y2K సమస్య తొలగిన తరువాత కంప్యూటర్ పరిశ్రమలో పోటీ పెరుగుతున్న విషయాన్ని బిల్ గేట్స్ గమనించాడు. ఫలితంగా కంపెనీ నిర్వహణ బాధ్యతల్ని బాల్యమిత్రుడు స్టీవ్ బామర్కు అప్పగించాడు. తాను చైర్మన్, చీఫ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా కొత్త అవతారాన్ని ఎత్తాడు. మళ్లీ పరిశోధనల్లో మునిగి తేలడం ప్రారంభమైంది. మరోలా చెప్పాలంటే కంపెనీ వ్యాపార లావాదేవీల్లో కీలక పాత్రను వద్దనుకున్నాడు. 2 అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొత్త తరం ఇంజనీర్లతో కలిసి సాఫ్ట్వేర్ను అభివృద్ధి పరచడం ఒక లక్ష్యమైతే ఫౌండేషన్ కార్యక్రమాలను చురుగ్గా చేపట్టడం రెండోది. కంపెనీలో పరిశోధనలకే పరిమితమయ్యాడు. తన జీవిత లక్ష్యాలపై బిల్ గేట్స్ కు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి ఇంటిలోనూ PC ఉండాలన్నది ఆయన కోరిక. టెక్నాలజీ విషయంలో ఆయనకున్న దార్శనికతకు ప్రతిరూపమే అతను రాసిన 2 పుస్తకాలు, ది రోడ్ అహెడ్, ద స్పీడ్ ఆఫ్ థాట్. ఆ 2 పుస్తకాలలో ఆయన అనేక విషయాలను ఆవిష్కరించాడు. తన బాల్యాన్ని నిజాయితీగా ప్రజల ముందుంచాడు. వ్యాపార రంగంలోని మెలకువలేమిటో సూటిగా చెప్పాడు. నమ్మిన జీవిత విలువల్ని తెలియచెప్పాడు. కొన్నేళ్లుగా ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతునిగా, కంపెనీ ఆస్తులు కాకుండా దాదాపు 2,14,000 కోట్ల రూపాయల స్వంత ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్ గేట్స్ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా తోటి మనుషుల్ని మరవరాదంటారు. ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే తమ వంతుగా ఏం చెయ్యాలో తన బిడ్డలకు చెబుతానంటాడు బిల్ గేట్స్. HIV, ఎయిడ్స్, మలేరియా, వ్యాక్సినేషన్ వంటి వాటి గురించి బిల్ గేట్స్కు తెలిసినంతగా మరో పారిశ్రామికవేత్తకు తెలియదేమో. ఒకప్పుడు అతని ఇంటర్వ్యూలో అన్నీ సాఫ్ట్వేర్ కబుర్లే, కానీ ఇప్పుడు వాటి ప్రస్తావన అక్కడక్కడ మాత్రమే. ఎంత పని ఉన్నా బిల్ గేట్స్కు పుస్తకాలంటే చాలా పిచ్చి. ఎక్కడికెళ్లినా వెంట డజన్ల కొద్దీ పుస్తకాలుంటాయి. అయినా సరిపోవంటారు. గోల్ఫ్, బ్రిడ్జి ఆటలంటే కూడా ఇష్టమే. 39 ఏళ్ల వరకు కంపెనీయే జీవితంగా బతికాడు. 1994లో మెలిందా గేట్స్ని పెళ్లి చేసుకున్నాక 5 ఏళ్లకే కంపెనీ నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2000 నుంచి కంపెనీ చైర్మన్ బాధ్యతకు మాత్రమే పరిమితమై రోజువారీ బాధ్యతల్ని బాల్య స్నేహితుడు బామర్కు అప్పగించాడు. తన బాల్య స్నేహితుల్ని ఏమాత్రం మరవకుండా సంపదలో వారికి భాగమందించాడు. వారికి సమాన స్థాయి కల్పించాడు. పనిచేసే చేతులు గొప్పవి, పని చూపే చేతులు మరీ గొప్పవి. నేడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా 85 దేశాల్లో
1,50,000 మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆయన సృష్టించిన సాఫ్ట్వేర్ ద్వారా సేవలందుకుంటున్నారు. ప్రస్తుత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అమెరికా రెడ్మండ్లో 300 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు, చేమలు, విశాలమైన తోటల మధ్య 40 పెద్ద పెద్ద భవనాలతో ఒక యూనివర్సిటీ క్యాంపస్ను తలపిస్తుంది. అసలు మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి వింటున్నప్పుడు అంకెలెప్పుడు కోట్లలోనే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ రాకతో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ దిశ మారిపోయింది. 1975లో 2 మిత్రులతో కలిసి, అంటే కేవలం 3 మొదలైన మైక్రోసాఫ్ట్ తొలి ఏడాది ఆదాయం $16,000. 1986లో పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్నే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసింది. నాడు మైక్రోసాఫ్ట్లో $10,000 పెట్టిన ఇన్వెస్టర్ పెట్టుబడి 2000 నాటికల్లా $7,50,00,000 అయింది. అంటే 14 ఏళ్లలో $10,000కు $7.5 కోట్ల వచ్చాయన్నమాట. 2005లో మార్కెట్ ఈ కంపెనీ విలువ 14 లక్షల కోట్ల రూపాయలు. 2005 జూన్తో ముగిసిన ఏడాదికి కంపెనీ 1,73,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ ఆస్తులు 2004లో 4.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మార్కెట్లో అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు కంపెనీ స్వల్పకాలిక పెట్టుబడులు నగదు రూపేణా అక్షరాల 2,78,000 కోట్ల రూపాయల్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటుంది. కంప్యూటర్ పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2005లో వాడకంలో ఉండే కంప్యూటర్ల సంఖ్య 104 కోట్లకు పైనే. వీటిల్లో మైక్రోసాఫ్ట్ రూపొందించిన విండోస్ ఆధారంగా నడుస్తున్న కంప్యూటర్ల శాతం ఎంతో తెలుసా? ఏకంగా 96%. కంప్యూటర్ అంటే విండోస్ అనే స్థాయికి కంపెనీ సాఫ్ట్వేర్ దూసుకెళ్లింది. 2000వ సంవత్సరం బిల్గేట్స్, ఆయన సతీమణి తమ కుటుంబం నడిపిస్తున్న 3 సేవా సంస్థల్ని ఒకటిగా చేస్తూ $5 బిలియన్ నిధులతో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కి అంకురార్పణ చేశారు. 2013 ఆ సంస్థ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించే ప్రపంచ ప్రసిద్ధ సంస్థగానే కాకుండా అత్యంత సంపద కలిగిన సంస్థగా పేరు పొందింది. 2010 డిసెంబర్ 9 బిల్గేట్స్ దంపతులు వ్యాపార ప్రపంచంలో మరో కుబేరుడైన వారెన్ బఫెట్తో కలిసి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గివింగ్ ప్లెడ్జ్ పేరిట తమ సంపద మొత్తంలో నిర్ణీత కాలంలో 50% సేవారంగానికి ఉపయోగించాలని ప్రమాణపత్రంపై సంతకాలు చేశారు. 2014 ఫిబ్రవరి 14 బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థలో యువతకు ప్రాధాన్యం పెంచాలని భావించి చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యువకుడు, భారతీయుడు అయిన సత్య నాదేళ్లకి ప్రధాన బాధ్యతల్ని అప్పజెప్పి తాను సాంకేతిక సలహాదారుడిగా కొనసాగడానికి నిశ్చయించుకున్నాడు. 2017 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధులను బాధిస్తోన్న అల్జీమర్స్ వ్యాధిపై కలత చెందాడు. ఆ వ్యాధి కోసం వైద్యపరంగా చేపట్టవలసిన కార్యక్రమాల కోసం $5 మిలియన్ డిమెన్షియా డిస్కవరీ ఫండ్ ఏర్పాటు చేశాడు. 2018 మన దేశం కేరళ రాష్ట్రంలో వరద బీభత్సానికి చెల్లించాడు. $6 మిలియన్ అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ ద్వారా వరద బాధిత ప్రాంతాలకు సహాయంగా నిలిచాడు. 2020 మార్చి 13 సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచానికి దిక్సూచిలా ఎదిగి 1,50,000 మంది ఉద్యోగులకి ప్రత్యక్షంగా, కోట్లాది మందికి పరోక్షంగా వారి అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రపంచ సాఫ్ట్వేర్ రంగ రారాజు మైక్రోసాఫ్ట్ సంస్థ అధిపతి బిల్గేట్స్ అధికారిక బోర్డు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అందుకు సంబంధించి ఆయన నిర్ణయాన్ని సంస్థ ప్రకటించింది. తాను పూర్తి జీవితకాలం సేవా కార్యక్రమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతున్న పర్యావరణ మార్పు, ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమాలకి తన సమయం వెచ్చించ సాంకేతిక ప్రపంచంలో మునుముందు ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం కావచ్చు. జంతర్ మంతర్, మాయాలాంతర్ వంటి సాఫ్ట్వేర్ లోకంలో మహాద్భుతాలే మన ముంగిటకు రావచ్చు. అయినా బిల్గేట్స్ అందించిన స్ఫూర్తి మాత్రం మానవాళి చరిత్ర నుంచి చెరిగిపోదు.
ఆ జీవిత నిఘంటువులో సాధ్యం తప్ప అసాధ్యం అన్న పదానికి చోటు లేదు. అందుకే అతను అసాధ్యుడు, అనితర సాధ్యుడు. నిన్న అతను ప్రపంచంలో ఒకడు, నేడు ప్రపంచానికి ఒక్కడు.